ప్రభు ఈ పళ్ళు చూసారా కింది నుంచి పైకి ఎలా వెళ్తున్నాయో తప్పకుండా ఇది ఆ దయ్యాల పనే ప్రభు నాకైతే నమ్మకం రావడం లేదు మూషికొత్తమా ఇదేమీ దయ్యాల పని కాదు మూషికొత్తమా ఇదిగో ఆ బొగ్గులు ఇంతకు ముందు ఎలా వచ్చాయో అలానే మాయమైపోయాయి ఇంకా ఆకులు రాలిపోవడం అంటావా అది కూడా ఎవరో కావాలని చేసుంటారు ప్రభు లేదు లేదు నేను మీ మాటలు అస్సలు నమ్మను ఇదంతా దయ్యాలు చేసుంటాయని నేను ఒప్పుకోను ఒకవేళ నిజంగానే దయ్యాలు భూతాలు ఉంటే ఇప్పుడు ఏం చేయమంటారు ప్రభు అదిగో ఆ చెట్టుకున్న తొర్రలోంచి ఆ చిన్న కన్నంలోంచి ఒక బండని దూర్చి చూపించాలి ఇంత చిన్న కన్నంలో నుంచి అంత పెద్ద బండరాయ ఎలా దొరుకుతుంది ప్రభు మంత్రాలకి చింతకాయలు రాలేవు కదా మాయలకు బండరాయలు పైకి లేవు కదా ఇదేమిటి అయ్యో నిజంగా పైకి లేచిందే అయ్యో అయ్యో చిన్నదై దూరిపోతుంది మళ్ళీ పెద్దగా కిందికి దిగిందే అయ్యో ఆ దయ్యాలు భూతాలతో మనకెందుకు ప్రభు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి చూస్తుంటే ఆ భూత పిశాచాలు నన్ను తినేలా ఉన్నాయి ప్రభు అందుకే నాకు చాలా భయం వేస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్రభు ఇంకా నిలబడ్డారేంటి ప్రభు పదండి త్వరగా బయలుదేరుదాం త్వరగా ప్రభు ప్రభు వింటున్నారా కనుక మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నా మాట వినండి ప్రభు సమయం ఆసన్నమైంది ఈ పిశాచాన్ని బందీగా చేసి దాని గురించి తెలుసుకోవాలి ఇప్పుడు ఉండ్రాల సంచేందుకు ప్రభు ఏం చేస్తున్నారు రాళ్లతో అడ్డం కాదు మూషికొత్తమా అక్కడ నిజంగా పిశాచమే ఉంటే నా ఉండ్రాల సంచిలోకి దిగుతుంది పిశాచం వచ్చి ఇందులో దిగగానే దీని మూతి కట్టేస్తాను అప్పుడే నేను ఒప్పుకుంటాను అలాగే ప్రభు మీరు ఏదంటే అదే చేద్దాము అయ్యో 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 చూసారా మూషికొత్తమా ఇక్కడ ఏ దయ్యమో లేదు అవునా ఏమీ లేవా నేను చెప్పాను కదా ఈ భూతాలు దయ్యాలు అంతా భ్రమని నన్నే భ్రమంటావా భూతాలు పిశాచాలు అయ్యో ప్రభు అయ్యో అసలు ఏం జరుగుతోంది అయ్యో ఇదిగో మూషికొత్తమా మిమ్మల్ని భయపెట్టిన భూతాన్ని సంచిలో పెట్టేశాను ఇప్పుడు మీకే భయమో లేదు మంచి పని చేశారు చాలా మంచి పని చేశారు వదిలిపెట్టు బయటికి వచ్చానంటే నీ అంత చూస్తా వదిలిపెట్టు ప్రభు ఆ పిశాచాన్ని మాత్రం బయటికి వదలకండి నేను నిన్ను వదిలిపెట్టాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి బయటకు రాగానే నీ అసలు రూపం బయట పెట్టాలి వద్దు ప్రభు నా మాట వినండి వదిలిపెడితే నా అసలు రూపం చూపిస్తా అయ్యో వద్దు ప్రభు వాడి మాటలు నమ్మొద్దు వదిలేస్తే మళ్ళీ మనల్ని వదిలిపెట్టాడు అందుకే ప్రభు చెప్తున్నాను వినండి లేదు నేను పిశాచిని పిశాచాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పవు నన్ను వదిలిపెట్టండి ఇదేదో మంచి పిశాచంలా ఉంది అయినా భూత ప్రేతాలు ఎప్పుడు వాగ్దానాలు నిలబెట్టుకుంటాయి అది వాగ్దానం నిలబెట్టుకుంటే నా ప్రాణం పోతుంది ప్రభు పిశాచం తన మాట ఎలా నిలబెట్టుకుంటుందో మీరు చూడండి వద్దు ప్రభు అంత పని చేయకండి ప్రభు నా మీదికి దుక్కుతాడు అయ్యో ఈ ఎటు వెళ్ళిపోయింది వామ్మో అయ్యో అయ్యో ప్రభు ఎంత భయంకరంగా ఉన్నాడు
అయ్యో భయం వేస్తుంది. అయ్యో దగ్గరికి రావద్దు. ఎలా ఉంది బాలక నా అసలు స్వరూపం? ఇంకో విషయం కూడా తెలుసుకో. నేను ఇలా కావడానికి అసలు కారణం నువ్వే. అందమైన నా ఆకారాన్ని నువ్వే ఇలా కురుపిగా మార్చేశావు. నేనా? ఎప్పుడు చేశాను? అక్కడే ఆగు దుష్టుడా. అయ్యో సరిగ్గా సమయానికి వచ్చారు కుమారస్వామి. అన్నయ్య మీరా? ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు? మా సోదరుడికి హాని తలపెట్టేంత దుస్సాహసమా? నిన్ను ఇప్పుడే అంతం చేసేస్తాను. మీరేం చేస్తున్నారన్నయ్య? ఈ పిశాచం ముందే తన దురవస్థకి నేనే కారణం అనుకుంటుంది. మీరు దాడి చేస్తే దాని మాటే నిజమవుతుంది. అన్నయ్య చండ ప్రచండ క్రోధగ్నిలా ఉన్నారు. చూస్తుంటే ఈ పిశాచం కూడా వెనక్కి తగ్గేలా కనపడడం లేదు. దుష్ట పిశాచమా, నువ్వు ఎంతటి ప్రమాదానికి ఆహ్వానం పలుకుతున్నావో తెలుస్తుందా? అర్థమవుతుందా నీకు? అతనెవరో కాదు, సాక్షాత్తు మహాదేవుని యొక్క పుత్రుడు, ప్రథమ పూజ్య గణేశుడు. కుమార కార్తికేయులు గారు చాలా కోపంగా ఉన్నారు. అయ్యో ఆపండి ప్రభు. లేదు, ఈ రోజు నేను నీ మాట వినదలుచుకోలేదు. ఈ దుష్ట దుర్మార్గ పిశాచంపై ఇక దాడి చేయకుండా వదలను. చెయ్యి శూల ప్రయోగం చెయ్యి. చూలే, మీరు నన్ను వధించండి. గతంలో మీ తమ్ముడు కూడా ఇలాగే చేశాడు. శూల ప్రయోగం చేసి మీరు కూడా నన్ను చంపి ఆనందాన్ని పొందండి. ఆనందం పొందండి. గణేశుడి చేతులు అంతమయ్యావా? నేను తనని అంతం చేశానా? ఎవరు మీరు? ఆ దయ్యమేమో యుద్ధం వద్దంటుంది. అది మంచిదే, కానీ దయ్యం పడితే వదలకూడదు కదా. దయ్యము వదలదు, కుమారస్వామి వదలరు. మధ్యలో నాకు తల ప్రాణం తోకొస్తుంది. నేను ఇప్పుడేం చేయాలి? ఏమైంది? మీ శూలాయుధాన్ని ప్రయోగించండి త్వరగా. అప్పుడు తను ఇలాగే చేశాడు. నువ్వు అదే చెయ్యి. ఇప్పుడు మిగిలిందొక్కటే. దాన్ని మీరు పూర్తి చేయండి. నాకు చాలా స్పష్టంగా తెలుసు గణపతి అంటే ఎవరో, ఎంతటి పూజనీయుడో. మళ్ళీ ఆయన ముందుకు రావడానికి నేనెంత ఎదురు చూస్తున్నానో తెలుసా? అమ్మయ్య, ఇంతకీ ఎవరి పిశాచం? అయ్యో, ఈ భూతం నా వెంట పడింది అనుకున్నాను. మా ప్రభు వెంట పడిందా? నేను పిశాచాన్ని ఈ మాత్రం పట్టి పీడించకపోతే ఎలా? నేను ఈ ఎలకని వెంటాడటానికి కారణం ఈ గణేశుని దృష్టిని నా వైపు ఆకర్షించడానికే. నేను పిశాచాన్ని ఆకలి మీదున్నాను. నిన్ను రుచిగా అరగిస్తాను ఎలుక. అయ్యో, ప్రభు కోసం వచ్చి నన్ను పట్టుకుంటానట వెంట్రా. ప్రభు, నేను మీ వెనుక దాక్కుంటాను. వీడిని చూస్తుంటేనే నాకు చాలా భయం వేస్తోంది. వామో, వీడు నన్ను తినేలా ఉన్నాడు. అయితే ఆగండి. నువ్వు ఇక్కడికి వచ్చింది మా మూషికోత్తముడి కోసం కాదు కదా. ముందు నీ గురించి చెప్పు. ఎవరు నువ్వు? అవును, చెప్పు. చెప్తాను. నా గురించి మీకు తప్పకుండా చెప్తాను గణేశ. కానీ చెప్పడానికి ముందు మీరు నాకు ఒక వాగ్దానం చేయాల్సి ఉంటుంది. నాకు సహాయం చేయాల్సి ఉంటుంది మీరు. గణేశ, మనం జాగ్రత్తగా ఉండటం మంచిది. తన గురించి మనకేమీ తెలియకుండా తనకు మనం మాట ఇవ్వడం అంత మంచి విషయం కాదు. అన్నయ్య, మన సహాయం పొందాల్సిన అవసరం తనకి లేనట్టయితే అదే పనిగా ఇంత దూరం వచ్చి నన్ను సహాయం చేయమని మొరుపెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? తను ఎవరైనప్పటికీ తను నా దగ్గరికి శరణార్థిగా వచ్చాడు. ఎవరైనా మనల్ని శరణు కోరి వచ్చి సహాయం చేయమంటే
వారికి అభయం ఇవ్వడం మన కర్తవ్యం కదన్నయ్య. సరిగ్గా చెప్పారు మీరు, సరిగ్గా చెప్పారు. ఎప్పుడు మంచి మాటే చెప్తారు ప్రథమ పూజ్య గణేశ. తమరు నాకు వాగ్దానం చెయ్యాలి. శరణార్థిని కాపాడడం మీ ధర్మం, తమరి కర్తవ్యం. నేను శరణు కోరాను, మీరు నాకు సాయం చేయాల్సిందే. దయచేసి నాకు నిరాశ కలిగించకండి, కలిగించకండి. ఒకవేళ నువ్వు నీ గురించి పరిచయం చేసుకున్నట్టయితే నేను వాగ్దానం చేస్తున్నాను, నేను నీకు సహాయం చేయటానికి ఏమాత్రం వెనకాడను. ఇదే నా వాగ్దానం. అయితే సరే, మీరు నన్ను ఈ రూపంలో ఉండగా గుర్తుపట్టడం అసంభవం. నేను జ్ఞానారిని. జ్ఞానారే? తమరే నన్ను వధించారు. జ్ఞానారి, ఈ అసుర రాజైన జ్ఞానారి కుమారుడిని ఈ విధంగా నేల మీద కూర్చోబెట్టేది ధైర్యం ఎలా వచ్చింది నీకు? నేను నా బలాన్ని చూసుకొని ఎంతో గర్వించేవాడిని. అందుకే లోకానికి కొత్త దేవునిగా ప్రకటించుకున్నాను నేను. చూడండి, చూడండి, మీరే చూడండి. దాని ఫలితంగా నాకు ఏ గతి పట్టిందో చూడండి. నీకు ఏది లభించాలో అదే లభించింది జ్ఞానారి. చేసుకున్న పాపాల వల్లనే నీకు పరిస్థితి ఏర్పడింది. ఇందువల్ల నువ్వు గణేష్ని దోషిగా చెప్పకూడదు కదా. నేను మీ తమ్ముడిని దోషిగా ఎక్కడ చెప్తున్నాను కుమారస్వామి? నేను కోరుకుంటున్నదొక్కటే, శ్రీ గణేశుడు నన్ను వధించారు. నేను చేసిన ఆకృత్యాల కారణంగా మా పుత్రుడే నా మరణానంతరం నాకు అంతిమ సంస్కారం కానీ కర్మకాండ కానీ జరిపించలేదు. అందుకే నా ఆత్మ మళ్ళీ మాయమైపోయాడు ఈ జ్ఞానారి. బాబో, ఆ రాక్షసుడు నన్ను పట్టుకుంటాడేమో. ఈ దుష్టుడు హఠాత్తుగా ఏమైపోయాడు? ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చెట్టెక్కి కూర్చున్నాడు ప్రభు. అనుకుంటే అయ్యయ్యో, ఏం చేయాలి ప్రభు ఇప్పుడు? అందుకే నా ప్రేతాత్మ అలమటిస్తూ పిశాచంగా మారిపోయింది. అయినా నీ యొక్క స్వయం కృతాపరాధానికి గణపతి ఎలా సహాయం చేయగలడు? అంతం నన్ను అంతం చేసిన గణేశుడే సరిదిద్దగలరు. ఆయన సహాయం చేయకపోతే నేను ఇక్కడి నుండి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను ఈ రూపంలో ఉండలేను. ఇదెక్కడ విచిత్రమైన పరీక్ష తెచ్చిపెట్టాడు ఈ జ్ఞానారి. నేను కాదు కుమారస్వామి, మీ తమ్ముడి కర్మ అదే పిశాచమై వెంటాడుతుంది. ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు జ్ఞానారి. నేను నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాను. దానిని నేను తప్పకుండా నెరవేర్చుకుంటాను. మరి ఎప్పుడు నెరవేరుస్తారు చెప్పండి. ముందుగా నన్ను ఆలోచించుకోనివ్వు, అప్పుడు అర్థమవుతుంది నీకు ఎలా సహాయం చేయగలను. ఎప్పుడు ఆలోచిస్తారు? ఇప్పుడే ఆలోచించండి. అన్నయ్య, ఈ జ్ఞానారి చెప్పేది నిజమేనంటారా? అంతిమ సంస్కారం కర్మకాండలు జరగకపోతే పిశాచులుగా మారిక తప్పదంటారా? అవును గణేష, కానీ అలా కొన్ని ఆత్మల విషయంలోనే జరుగుతుంది. ఆ ఆత్మలు తన జీవన కాలంలో అనేక పాపకర్మలు చేసి ఉంటాయి. అలాంటి వారు తమ యొక్క జీవితం మొత్తం కూడా దైవనిందతోనే గడిపి ఉంటారు. మూర్ఖబాలుడా, నీ కళ్ళ ముందే ఈ విగ్రహాన్ని ముక్కలు చేస్తాను నేను. వారు బలహీన ప్రాణులపై దౌర్జన్యాలకు పాల్పడి ఉంటారు. వాళ్ళు కర్మపాలన ధర్మపాలనను పూర్తిగా మర్చిపోయి ఉంటారు. దొంగ పనులు చేస్తూ ఉంటారు. కేవలం అసత్యాలే పలుకుతారు.
తను స్వయంగా పతనానికి కారణం అవడమే కాకుండా ఇతరులందరూ పతనమయ్యే విధంగా ప్రవర్తిస్తారు కూడా గణేష. అటువంటి వారికి సరైన రీతిలో అంతిమ సంస్కారం జరగనట్లయితే, పూర్తి సంప్రదాయబద్ధంగా శ్రాద్ధ కర్మలు చేయకపోతే వారు ప్రేతాత్మలుగా అలమటించి దయ్యాలు భూతాలు బ్రహ్మరాక్షసులుగా మారిపోతారు. ఇప్పుడు మీకు అర్థమైందా కుమారస్వామి చెప్పింది? నమ్మకం ఏర్పడిందా ప్రభు? ఇప్పుడు మీరు నాకు ముక్తిని కల్పించండి. నా తప్పులను మన్నించండి ప్రభు. నిలబెట్టుకోండి ప్రభు. తమరి వాగ్దానాన్ని త్వరగా నిలబెట్టుకోండి. జ్ఞానారి, ఒకవేళ నువ్వు ముందుగానే గణపతి యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించినట్లయితే, తనని శరణ వేడుకొని ఉంటే నీకు ఈరోజు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడేదే కాదు. అన్నయ్య, ఈ జ్ఞానారి పిశాచంగా ఎందుకు మారాడో నాకు అర్థమైంది. కానీ తనని పరిస్థితి నుండి బయటికి తీసుకురావడానికి ఏం చేయాలో కూడా చెప్పండి. కాశీ. కేవలం కాశీ మాత్రమే సరైన పుణ్యస్థలం. ఇది అక్కడ సాధ్యమవుతుంది. మోక్ష ప్రదాయని కాశీ అందరికీ మోక్షం ప్రసాదిస్తుంది. అలాగే సోదరా, అయితే మాకు మరో విషయాన్ని కూడా చెప్పండి అన్నయ్య. కాశీ ప్రత్యేకత ఏమిటి? కాశీలో విశేషం ఏంటంటే, అది తండ్రి గారు మహాదేవుడికి అత్యంత ప్రియమైన ప్రదేశం. ఆ పరమ పాలన స్థలంలో అణువణువున శివమయమే. అది ఎప్పటికీ నశించదు. అది సృష్టికి ముందు కూడా ఉంది, ప్రళయం తర్వాత కూడా ఉంటుంది. ఎప్పటికీ స్థిరంగా ఉండే ఏకైక ప్రదేశం కాశీ నగరం. తండ్రి గారు మహాదేవుడు, అమ్మ ఆదిశక్తి నిర్మించిన పుణ్యస్థలం అది. గుర్తు చేసుకో గణేష, సాక్షాత్తు కాళికామాతే స్వయంగా మనకి ఈ కథను వివరించారు కదా. ఇది చాలా పురాతనమైన గాథ. ప్రళయానంతరం ప్రపంచంలో ఏదీ మిగలలేదు. ఆ తర్వాత తండ్రి గారు మహాదేవుడు, అమ్మ ఆదిశక్తి వారి దివ్యమైన అర్ధనారీశ్వర రూపంలో సాక్షాత్కరించారు. అమ్మ యొక్క శక్తి తండ్రి గారి యొక్క తపస్సుతో సృష్టి ఆరంభించబడింది. అప్పుడు ఎక్కడ చూసినా కేవలం నీళ్లు మాత్రమే ఉండేవి. అందులో బలాతి బలుడైన ఆదిశేషుడు అవతరించారు. దానిపై నారాయణుడు శయనించి ఉన్నారు. అప్పుడు నారాయణుడి యొక్క నాభి నుండి ఒక తామర పువ్వు వెలువడింది. దాని అగ్రభాగంలో కమలం వికసించింది. అందులో బ్రహ్మదేవులు ఆసీనులై ఉన్నారు. నారాయణుడు సృష్టి పరిపాలక బాధ్యతలను నిర్వహించాలి, కానీ ఆయన యోగనిద్రలో లీనమై ఉన్నారు. అప్పుడు మహామాయగా అవతరించారు అమ్మ. 2 బీజాలను సృష్టించారు. వాటి నుంచి మధు ఇంకా కైటికబులు అనే రాక్షసులు జన్మించారు. వాళ్ళిద్దరూ అమ్మ మహామాయ ఆదేశాలను అనుసరించి విష్ణుమూర్తితో యుద్ధం చేయడానికి వెళ్ళారు. దారిలో వారికి బ్రహ్మదేవుడు కనిపించారు. ఇక వారు బ్రహ్మదేవుడిని వెక్కిరించడం మొదలుపెట్టారు. లేవండి నారాయణ. బ్రహ్మదేవుడు నారాయణుడిని పిలిచారు. మావయ్య నిద్రలో నుంచి మేల్కొన్నారు. అప్పుడు ఆ మధు కైటబుల్ని సంహరించారు మావయ్య. ఆ అసురుల యొక్క శరీర భాగాలు నీటిలో పడ్డాయి. వాళ్ళిద్దరూ కలవడంతో భూమి నిర్మించబడింది. అది నీటిలో క్రమంగా మునిగిపోసాగింది. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు కలిసి మహాదేవుని ప్రార్థించారు. వాళ్ళు ఒక వినతిని కోరారు. అదేంటంటే వారు ఒక స్థలాన్ని ప్రసాదించమని కోరారు. అక్కడ భక్తులతో కలిసి బ్రహ్మ విష్ణువులు కూడా పూజలు చేయాలి అని భావించారు. వాళ్ళ ప్రార్థనను ఆలకించి అప్పుడు మహాదేవుడు వారి కోరిక మీదట ఈ కాశీనగరాన్ని రూపొందించారు. అది మహాదేవుడి సర్వసారమైన పుణ్యస్థలం. అంటే
సాక్షాత్తు మహాదేవుని యొక్క స్వరూపమే అది. అన్నయ్య, ఇప్పుడు ఈ పిశాచాన్ని కాశీకి తీసుకెళ్తే తనకి ముక్తి లభిస్తుందా? అవును గణేష. దైవం ప్రతి జీవికి ముక్తి మార్గం కూడా నిర్మించి ఉంటారు. కాని ప్రాణుల కర్మలే ఆ మార్గానికి తలుపులు తెరుస్తాయి.